హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఐఎస్ ట్యుటోరియల్స్. ఇక్కడ మనము ఏం ప్రాబ్లమ్ తీసుకున్నామంటే 1 + cos² బై 1 + cosecant θ ఈజ్ ఈక్వల్ టు cosecant θ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ట్రిగ్నోమెట్రీలో నుంచి అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఈ క్వశ్చన్ ఫస్ట్ 2 మార్క్స్, తర్వాత నెక్స్ట్ వేరే అనమాట. అయితే ఈ ఒక్కో క్వశ్చన్ అన్నీ ఒకే దగ్గర ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ చాప్టర్ వైజ్‌గా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేశామన్న సాటిస్ఫాక్షన్ గూడా మీకు ఉంటది. అందుకని నేనేం జేస్తాను, ఒక్కోటి క్లియర్‌గా, సింపుల్‌గా, ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ మీకీ ఆహ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకేనా? ఇందులో మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఎల్‌హెచ్‌ఎస్ తీసుకోండి. 1 + cot² θ/1 + cosecant θ. దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనము cot² ఐడెంటిటీ. సో, ఐడెంటిటీస్ ఉన్నాయి గదా మనకి. cot² ఈజ్ ఈక్వల్ టు cosecant² - 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి మనము ఇక్కడ వాడాలనమాట. ఏంటి, cot² ప్లేస్‌లో cosecant² - 1/1 + cosecant θ. ఇప్పుడు ఈ cosecant² - 1 ఏ ఫార్మ్‌లో ఉంది? a+b * a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². అంటే ఇది a² - b² ఫార్మ్‌లో ఉంది. అంటే వీటిని ఎలా రాయొచ్చు? cosecant θ + 1 cosecant θ - 1. ఓకే. ఇక్కడ cosecant θ ఏమో a, 1 ఏమో b. సో, ఇక్కడ ఈ cosecant θ + 1, cosecant θ + 1 క్యాన్సల్ అయిపోతది. మిగతా ఏం మిగిలింది? 1 + cosecant θ -1. ఓకే. ఈ 1 + cosecant θ -1 దాంట్లో నుంచి +1 -1 క్యాన్సల్ అయిపోతది. ఏం మిగిలింది? cosecant θ మిగిలింది కదా! ఇప్పుడు ఇక్కడ ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్‌హెచ్‌ఎస్. ఇంకో క్వెషన్ దీంతో పాటు ఇచ్చారని చెప్పాను గదా! ఏంటి అంటే tan⁴θ ప్లస్ tan² ఈజ్ ఈక్వల్ టు sec⁴θ మైనస్ sec²θ. ఆర్ అనే ఆప్షన్ ఇచ్చి ఈ క్వెషన్ గూడా ఇచ్చారు. ఈ క్వెషన్‌కి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్‌హెచ్‌ఎస్ తీసుకోండి. tan⁴θ ప్లస్ tan²θ. ఇందులో నుంచి ఫస్ట్ మనము tan² కామన్ తీసేయండి. tan² కామన్ తీస్తే ఏమొస్తది? tan² ప్లస్ 1 వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఈ tan² ఇంకా tan² ప్లస్ 1ని ఎలా రాయొచ్చు? ఒక ఐడెంటిటీ యూజ్ చేసి రాయొచ్చు. ఏం ఆ ఐడెంటిటీ అంటే sec² - tan² ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి మనము tan²θని sec² -1 లాగా, మళ్ళీ tan² ప్లస్ 1ని sec² లాగా రాసామనమాట. ఓకే. ఇప్పుడు మల్టిప్లై బోత్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. sec² sec² ఏమైతది? sec⁴θ - sec²θ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్‌హెచ్‌ఎస్.